ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఒక పెద్ద శుభవార్తతో వచ్చాను బిడ్డ. రానున్న 2 రోజులంటే మే 6వ తారీఖున మీ ఇంట ఊహించిన అద్భుతాన్ని నువ్వు చూస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితం, నీ కుటుంబ సభ్యుల జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతూ ఉన్నావు కదా. నేను ఉండగా నువ్వు భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు బిడ్డ. నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నీకే కాదు, నీ కుటుంబ సభ్యులు కూడా నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నన్ను నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డలే బిడ్డ. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించి ఆందోళన చెందకు. రేపు జరగబోయే దాని గురించి ఆలోచించు బిడ్డ. ప్రతి దానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అది గమనించిన వారిలో విజయం తప్పకుండా సాధిస్తారు. అది గమనించిన వాళ్ళు ఇలా బాధపడుతూ ఉండరు బిడ్డ. తల్లి, నేను చెప్పింది చాలా శ్రద్ధగా వినమ్మా. నువ్వు అనుకున్నది సాధించడానికి నీ కళ్ళ ముందు ఒక మంచి మార్గం అనేది ఉంది. ఆ మార్గం అనేది నేను నీకు ఇచ్చాను బిడ్డ. నువ్వు పడుతున్న కష్టం నుంచి బయటపడడానికి నీ ముందే నీకు మంచి మార్గాన్ని ఉంచాను. ఇంతకుముందు నువ్వు అనుకున్న పని అవ్వలేదన్న కోపంతో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నావు బిడ్డ. కానీ బిడ్డ, ఇప్పుడు నీకు నేను ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశం విడిచిపెట్టుకోకు బిడ్డ. కోపం అన్నిటికీ కూడా పరిష్కారం కాదు కదా. ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమని ఆలోచించు. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి. అందరూ కూడా అన్ని విధాలు కూడా బాగానే ఉంది. కానీ నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా ఎందుకు ఉంటుందని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. అలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా అనేక కష్టాలనేవి ఉంటాయి. కొంతమంది బయటపడతారు, ఇంకొంతమంది బయటపడరు తల్లి. కానీ వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకున్న కష్టం కష్టంలా కాకుండా అది బయట దాకా రాలేదు. కానీ నువ్వు కష్టం చూసి భయపడుతున్నావు బిడ్డ. ఆ కష్టం చూసి భయపడకమ్మా. ధైర్యంగా పోరాడు. అలా పోరాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళనుకున్నది సాధిస్తారు. శాంతంగా ఉండు బిడ్డ. నువ్వు దేని గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న వ్యక్తి నువ్వు చెప్పిన మాట ఏ మాత్రం కూడా వినకుండా నీ మాటలు కూడా లెక్క చేయడం లేదు కదా బిడ్డ. అదే కదా నువ్వు ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మొక్కగా ఉన్నప్పుడే అది వంచాలి బిడ్డ. అదే చెట్టయితే కాస్త సమయం అనేది పడుతుంది. అప్పటి వరకు కూడా కాస్త ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ. ముందు నువ్వు ఎంతగానో గారాబం చేసుకున్నావు, ఎంతగానో గుడ్డిగా నమ్మావు. ఇప్పుడు ఇది సరైనది కాదని నీ మనసుకు కూడా తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎంతలా మార్చుకుందామని నువ్వు అనుకున్నా కూడా అది నీ వల్ల కావడం లేదు. నువ్వు ఏ మాత్రం కూడా చింతించకు బిడ్డ. ఇప్పటికింకా ముగిసిపోయింది ఏమీ లేదు. నేను నీకు ఉన్నాను కదా. తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు కోరినట్టుగానే, నువ్వు ఆశించినట్టుగానే, నువ్వు అనుకున్న దానిలో మార్పు అనేది నేను తీసుకుని వస్తాను బిడ్డ. నువ్వు కోరుకున్న విధంగానే ఆ వ్యక్తిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. త్వరలోనే శుభకార్యం జరగబోతుంది బిడ్డ. శుభకార్యం, శుభవార్త విన్న తర్వాత నీకు వీలైనంత వరకు కూడా నోరు లేని జీవులకి ఆహారం పెట్టు. ఆకలితో ఉన్న వాళ్ళు నీ కంటికి కనిపిస్తారు కదా. అలా నీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు బిడ్డ. అదే నువ్వు నాకు ఇచ్చిన గౌరవం. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో బిడ్డ. అందరి జీవితం బాగానే ఉంది. అందరికీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. నా జీవితమే ఇలా ఒంటరిగా అయిపోయింది. నా జీవితం ఇలా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇలా ఉన్నాను. నా మాట ఎవరూ కూడా వినడం లేదు. నన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. నాకు ఎవరూ లేరని అనుకోవడం, ఇటువంటి ఆలోచనలు
ఏమైతే ఉన్నాయో అలాంటి ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టు బిడ్డ. ఈ ఆలోచనలు ఏవి కూడా సరైనవి కావు. నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి అర్థం చేసుకోలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ. నిన్ను ప్రేమించిన వ్యక్తి కోసం నువ్వు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వాళ్ళు నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. వారు ఎవరో నీకు కూడా తెలిసిన వారే బిడ్డ. నీ కళ్ళ ముందే ఉన్నారు. కానీ వారి ప్రేమ నువ్వు గమనించలేకపోతున్నావు. అది నువ్వు గుర్తించలేకపోతున్నావు బిడ్డ. వారి ప్రేమను నువ్వు గుర్తించలేక నువ్వు ఇంకొకరిని ఇష్టపడుతున్నా వారు నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. నువ్వు నిన్ను ఇష్టపడే వాళ్ళ ప్రేమ నువ్వు అర్థం చేసుకోవడం లేదని వారు అంతగా బాధపడుతున్నారు. వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బిడ్డ. అప్పుడు నీ ప్రేమను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. రానున్న 2 రోజుల్లో నీకంతా కూడా శుభవార్తలు జరుగుతాయమ్మా. నీ ఇంట శుభకార్యం మొదలవుతుంది. మే 6వ తారీఖున ఒక అద్భుతాన్ని చూస్తావు. నీ బాబా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తాడు. సమయం చాలా విలువైనదమ్మా. అది నువ్వు గుర్తించి ఏది కూడా ఊరికినే రాదనే వాస్తవాన్ని గమనించు. ఏదైనా కానీ కష్టపడిన వాడే జీవితంలో చాలా సుఖంగా ఉంటాడనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్న రోజు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ. మనిషికి మంచితనం అనేది చాలా అవసరం. నువ్వు చేసే ప్రతి మంచి పని నీకు కర్మ రూపంలో ఎదురొస్తుంది. అదేవిధంగా నువ్వు చేసే ప్రతి చెడ్డ పని నీకు కర్మ రూపంలో ఎదురు వస్తుంది. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. అదే చెడు చేస్తే దాన్ని 2 ఎక్కువ ఫలితం నువ్వు మోయాల్సి వస్తుందని గమనించుకో బిడ్డ. కనుక అనవసరమైనటువంటి ప్రయత్నాల జోలికి, ఎదుటివారి మనస్తత్వాల జోలికి మీ యొక్క మనస్తత్వం కిందిపరుచుకోవడం ఇవన్నీ కూడా మహాపాపం అని చెప్పి గమనించుకో బిడ్డ. నీ శరీరాన్ని, నీ యొక్క ఆత్మను సంతోషంగా, ఆనందంగా ఉంచే పూర్తి బాధ్యత అనేది నీపైనే ఆధారపడి ఉంది బిడ్డ. ఎప్పటి వరకు ఈ భ్రమలో ఉన్న నీకు ఈ వాస్తవాలన్నీ కూడా తెలిసాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా బిడ్డ భ్రమలో బ్రతకడం మీ తండ్రికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నా బిడ్డ నిజమైన వాస్తవం నుంచి శ్రమ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుని కోరిన కోరికలు చక్కగా నెరవేర్చుకుని ఆనందంగా, సంతోషంగా ఉండాలని మీ బాబా తండ్రి యొక్క పూర్తి కోరిక బిడ్డ. ఈ తండ్రి యొక్క కోరికలను నెరవేరుస్తావు కదూ. అలా నెరవేర్చినప్పుడే మీ యొక్క ప్రతి క్రియకు ప్రతిష్టముగా నా గురుబలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డలు చేసే ప్రతి పనికి కూడా తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా ముఖ్యమైనవి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఏవైనా సరే నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంటారు. 100% విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. ఇకనైనా కానీ దేని గురించి కూడా ఆలోచించకుండా చెయ్యాల్సిన పని మీదే నువ్వు శ్రద్ధ పెట్టు. ప్రతి పనికి కూడా నా గురుబలం అనేది ఉంటుంది బిడ్డ అని నువ్వు గుర్తించుకుంటే చాలు తల్లి. నా మాటలన్నీ విన్నావు కదా. నావన్నీ కూడా నీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వెళ్ళు. అంతా కూడా మీ బాబా చూసుకుంటారని గుర్తించుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.